సుమారు 32 లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్, తర్వాత వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు 32 లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని P4 కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది, ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్తత తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు CSR కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కంపెనీ నడుపుకుంటున్నా కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు కూడా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కూడా మనం చెప్పామని చెప్పేసిన తర్వాత ఆయన మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. కాబట్టి గ్రామస్తులు కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉన్నా కూడా గ్రామం సంబంధించినవి కూడా అవి తప్పకుండా మళ్ళీ ఒకసారి ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు మళ్ళా గ్రామ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి భగీరథ కెమికల్స్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా